ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్రసేవలో పాల్గొన్న వారిని రామమందిర ప్రతిష్టకు ఆహ్వానించింది అయోధ్య ట్రస్ట్ బోర్డు. రాష్ట్రం నుంచి 32 మంది వీహెచ్పీ కార్యకర్తలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్య బయలుదేరారు. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మారుమోగింది. మరింత సమాచారం కావ్య అందిస్తారు. ఎందుకంటే రాముడు రావణుడిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు రాంబంటులందరూ కూడా ఆయనకు సహాయం చేయడంతో పాటు ఒక వారధినే నిర్మించరని చదివినాం, ఇన్నాం, తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు రామ్ జన్మభూమిలో ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్టకి ఇక్కడ నుంచి రాంబంటులు కదులుతున్నారు. కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాదు, దేశం మొత్తంలో ఉన్న హిందువులందరూ ఏకమై అయోధ్య బాట చేరుతున్నారు. ఇక ప్రజెంట్ మన తెలంగాణలో కూడా అయోధ్య నిధి సేకరణలో 2వ స్థానంలో మాత్రమే కాదు, అక్కడ సేవ చేసుట్లో కూడా ముందడిగేస్తున్నారు. ఇక ప్రజెంట్ నేను రైల్వే స్టేషన్లో ఉన్నా. ఇక్కడ నుంచి సేవ చేయడానికి కదిలే టీంతో ఉన్నా. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎంతమంది వస్తే దానికి సంబంధించిన సేవ చేసే వాళ్ళు ఎవరు మరి? సో వీళ్ళందరూ కూడా రాంబంటులే. సో ఒక్కసారి సుభాష్ అని ఉన్నారు, వాళ్ళ టీం ఉన్నది. మొత్తం మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. సో మీకు సంబంధించిన సేవ ఏముంది? ఎంతమంది టీం ఇక్కడ నుంచి వెళ్తున్నారు? ఫస్ట్ బ్యాచ్ ఏమంటే 32 మంది వెళ్తున్నాము. మొత్తం నుంచి 160 మంది పైన కార్యకర్తలు ఏమంటే అక్కడ 4 బ్యాచ్లు చేశారు. ఒక్కొక్కరికి 10 రోజులు అట్లా సేవ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం 45 రోజులు మేము అక్కడ ఉంటాము. తెలంగాణకు సంబంధించిన వంట ఏదైతే రుచులు ఉంటాయో ఆ సంబంధించిన ఏమంటే అక్కడ ఉన్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు చెప్పారు, ఈ విధంగా పెట్టమని చెప్పారు. ఆ విధంగా ఏమంటే ఇక్కడ పెద్ద మనుషులు అందరూ కలిసి ప్లాన్ చేసి ఇక్కడ ఒక టీం రామరాజు గారితో పాటు ఒక టీం ప్లాన్ చేసి పంపించడం జరిగింది. ఆల్రెడీ మెటీరియల్ వెళ్ళినాయి. మేము ఇవాళ వెళ్తాము, రేపు కాశీలో ఉంటాము. కాశీ నుంచి ఏమంటే 5కు 14th నైట్ వరకు మేము 5 చేరుకుంటాము. ఆ తర్వాత మాకు అక్కడ వసతి స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన పని చేయడానికి, అక్కడ సేవ చేయడానికి ఇంతమంది కార్యకర్తలు ఇక్కడ నుంచి వెళ్తున్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తిగా ఏమంటే 160 మంది మా కార్యకర్తలు అక్కడ మొత్తం 45 రోజుల పాటు ఉంటారు అక్కడ. అయోధ్య ట్రస్ట్ బోర్డు నుంచి అందిన ఆదేశాలు ఏంటి అంటే వాళ్ళు అడిగారన్నమాట. అంటే దేశం లోపల ఏమంటే లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు కాబట్టి మీ తెలంగాణ తరపున ఏమంటే అక్కడికి వచ్చే వాళ్ళకి ఏమంటే వసతి అంటే అన్నప్రసాదం పెట్టమని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అడిగితే ఏమంటే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలా మంది ప్లాన్ చేసామంటే మేము పెడతామని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్ తోటి అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళు అడిగారు, మీరు వీళ్ళు సహకరిస్తున్నారు. ఆ విధంగా దానికి ఏమంటే యువకులు కావాలి, సేవ చేసే వాళ్ళు కావాలి కాబట్టి అంటే బజరంగ దళ విశ్వ పరిషత్ సంబంధించిన కార్యకర్తలు ఏమంటే సేవ చేయడానికి ఎవరెవరు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు సెలెక్ట్ చేశారన్నమాట. ఆ విధంగా మమ్మల్ని సెలెక్ట్ చేసిన టీంలో మేము వెళ్తున్నాము. ఫస్ట్ బ్యాచ్ నేను వెళ్తున్నాను, నా తర్వాత ఇంకొక బ్యాచ్ ఉంది. అట్లా 4 బ్యాచ్ల నుంచి 160 మంది కార్యకర్తలు అక్కడికి వస్తున్నారు. సో అక్కడనేమో లక్షలాది మంది భక్తులు. సో దానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు చేయడానికి కావచ్చు, అన్నదానానికి సంబంధించి కావచ్చు, మిగతా వాలంటీర్ వర్క్ చేయడానికి ఓవరాల్ తెలంగాణ నుంచి ఎంతమంది పోతున్నారన్న? తెలంగాణ నుంచి ఇంచుమించు 180 మంది కార్యకర్తలు, వీటితో పాటు 38 మంది వంటవాళ్ళు అక్కడ వెళ్తున్నారు. మొత్తం 45 రోజులు అక్కడ సేవ చేస్తారు. శ్రీరామ ప్రసాద వితరణ మొత్తం భారతదేశం నుంచి వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం తీర్థ ట్రస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన రుచులకు సంబంధించిన వంటకాలు అక్కడ పెట్టాలని. దాంట్లో మన తెలంగాణ ప్రాంతం నుంచి మన భాగ్యనగర్ నుంచి ఒక టీం అక్కడికి బయలుదేరుతుంది. వీళ్ళు ఏంటంటే రోజు శ్రీరామప్రసాదం మందిరం ట్రస్ట్ వాళ్ళు ఏ విధంగా అయితే మనకి చెప్పారో ఆ విధంగా తయారు చేసి వచ్చిన భక్తులకు అందరికి కూడా రోజు ఒక 5,000 మందికి మా తరఫున అంటే మొత్తం 35,000 మందికి రోజుకి భోజనాలకు సంబంధించిన అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన కార్యకర్తలు రోజు అక్కడికి వెళ్తున్నారు. ఇది ఉదయం 6 గంటలకు ప్రారంభమైతే రాత్రి 11 గంటల వరకు నిరంతరంగా నడుస్తుంటుంది. ఎటువంటి భక్తుడు వచ్చినా అందరికీ కూడా మన తెలంగాణ వంటకం వాళ్ళకి వడ్డించడం జరుగుతుంది. సో ఇవాళైతే ఫస్ట్ బ్యాచ్ పోతున్నారు, మరి మిగతా వాళ్ళకి ఎట్లాంటి ప్లానింగ్ ఉన్నారు? ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ నుంచి బయలుదేరుతుంటారు వాళ్ళు? మిగతా బ్యాచ్లు 18, 28 తర్వాత ఇట్లా ఫిబ్రవరి 28 దాకా ఉన్నాయి. ఫిబ్రవరి 28 దాకా నిరంతరంగా అక్కడ నడుస్తుంటది ఈ అన్నప్రసాదం అనేది. మరి ఇట్లాంటి అవకాశం మీకు అయోధ్యకి చేరి అక్కడ సేవ చేసే అవకాశం వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. 90లో పోయి జైల్లో ఉన్నా. జైలు వేసిరు, అప్పుడు జైలు వేసి 13 రోజులకి వదిలేసి తర్వాత 92లో పోయినప్పుడు కులగొట్టేసి వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ పోతున్నాం. అప్పుడైతే మనకి సౌలత్ ఉంది పోనీకి, ట్రైన్ వయా పోతున్నాం. కానీ అప్పుడు ఎట్లా కష్టపడ్డారన్నా మీరు పోనీకి? అప్పుడు జనరల్ ఎక్కిపోయినాం. 2 సార్లు కరసేవకు పోయినావు, 2 సార్లు దెబ్బలు తిన్నావు. కానీ ఈసారి రాంభగవానుడి సేవకు పోతున్నావు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎంత సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా. సో ఇట్లాంటి క్షణం వస్తుంది అని అనుకున్నారా ఇంత తొందరగా? అనుకోలేదు. అయోధ్య రామ్ మందిర్ ఇంకో 2 రోజుల్లో అడుగుపెట్టబోతున్నారు అయోధ్యకి. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఖుషిగా అనిపిస్తుంది. పోవాలని కూడా చాలా మంచిగా ఉంది. అక్కడ పోవాలంటే ఇంకెంతో మంది
ఛాన్స్ దొరకలేదు, నాకైతే దొరికింది పోవాలని. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు పెద్దోళ్ళు కదా, ఈ పెద్దోళ్ళైనా ఎవరైనా చెప్తే ఏ సేవ చేయమంటే ఆ సేవ చేస్తాం. మేము శివరాంపల్లి రాజేంద్ర నుంచి ఉన్నాం. నేను 45 డేస్ మొత్తం మాని ఉంటాను. 45 రోజుల పాటు రామ్ సేవ మా అదృష్టం ఇది. ఇటువంటి 500 సంవత్సరాల తర్వాత మనకు వస్తుంది అదృష్టం. అది 45 డేస్ రాముని సేవ చేయడానికి. చాలా మంది అయోధ్యకు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితులు, కానీ మీకు అదృష్టం వచ్చింది. ఎవరైనా మీ దోస్తాను మీరు పోతున్నారు కదా, మేము కూడా వస్తాం, ఏదో కొంత సేవ చేస్తామని అడిగిన వాళ్ళు ఉన్నారా? ఇలా సగం మంది ఉన్నారు, సగం మంది అదే ఉన్నారు. తీసుకున్నాం, కొంతమంది తీసుకున్నాం, కొంతమంది తీసుకోలేము. సో ఇది ఇక్కడ నుంచి బయలుదేరుతున్న రామభక్తులకు సంబంధించి, దాంతో పాటు సేవా కార్యక్రమాలు, తెలంగాణ ఫుడ్ కి సంబంధించి అన్న వితరణ కార్యక్రమానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్ తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.